సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోలా కలుస్తాడు అంటారు. ఒక లిఫ్ట్ అడిగిన పాపానికి తన ప్రాణాలని కోల్పోవలసి వచ్చింది ఆకాష్ అనే పాలిటెక్నికల్ విద్యార్థి. ఇదంతా ఎక్కడో కాదు, విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం పాలిటెక్నికల్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి ఆకాష్ కాలేజ్ అయిపోగానే హాస్టల్కి వెళ్ళే తరుణంలో, అదేవిధంగా ఇంటికి వెళ్దాం అనుకున్నాడో ఏమో కానీ స్నేహితులతో సరదాగా మాట్లాడుకుంటూ ఒక ట్రాక్టర్ అటువైపుగా వచ్చింది. ఒక నలుగురు స్నేహితులు కలిసి భయ్యా లిఫ్ట్ ఇస్తారా అంటూ అడగగానే ఆ ట్రాక్టర్ మీద ఉన్న ట్రాక్టర్ యజమాని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రండి భయ్యా అంటూ కూడా ట్రాక్టర్ ఎక్కించుకున్నాడు. కానీ మృత్యువు ఆ రూపంలో వచ్చిందేమో తనకి. ఆ ట్రాక్టర్ ఎక్కిన తర్వాత ఒక్కసారిగా ట్రాక్టర్ స్టార్ట్ చేయగానే ట్రాక్టర్ ఇంజిన్ తొట్టి మధ్యలో పెడిపోయి వెంటనే చక్రాల కింద నలిగిపోయాడు ఆకాష్. సో వెంటనే కుటుంబ సభ్యులు, ఏదైతే ఆకాష్ యొక్క కుటుంబ సభ్యులు విజయనగరం జిల్లాలో జామి మండలంలో ఉంటున్నారు. అలమండ ప్రాంతంలో తండ్రి వెల్డర్ గా పనులు చేస్తున్నాడు. మీ అబ్బాయి ఇలా యాక్సిడెంట్ కారణంగా ట్రాక్టర్ మధ్యలో నలిగిపోయాడు, సో ఆసుపత్రికి తరలించామనగానే చీపురుపల్లి ఆసుపత్రి నుండి పరిస్థితి బాగాలేదు కాబట్టి విశాఖ KGH కి తరలించండి అంటూ కూడా వైద్యులు సూచించారు. సో సరే, నా కొడుక్కి గాయం అయింది కదా, ఎప్పటికైనా కోలుకుంటాడు అనుకుంటూ ఆ తల్లి తండ్రి మొక్కని దేవుడు లేడు, తిరగని ఆసుపత్రి లేదు, అదే విధంగా వేడుకొని చెట్టు పుట్ట కూడా లేదనుకోవచ్చు. ఎందుకంటే కనిపించిన ప్రతి చెట్టు పుట్ట కూడా దండ పెట్టుకున్నారు. నా కొడుకు నయం అయిపోవాలి, ఎందుకంటే కోటి ఆశలతో పెంచుకున్నాము, మా కళలన్నీ కూడా నా కొడుకు మీదే ఆకాశ్ మీదే పెట్టుకున్నాం కాబట్టి దేవుడా నా కొడుకు ఏ కష్టం రాకుండా చూడు, వీలైతే మా ప్రాణాలైనా తీసుకోగానే నా కొడుక్కి మాత్రం అన్యాయం చేయకు అంటూ కూడా ఆ దేవుని మొరపెట్టుకున్నారు. సో కొడుక్కి ప్రభుత్వ శాఖ అధికారులకు సంబంధించి వారు కూడా శస్త్రచికిత్స చేయించారు. సరే కోలుకుంటాడు, అమ్మయ్య దేవుడు మా యందు దయ ఉంచాడు, గండం కూడా గట్టెక్కిపోతుంది, ఆకాష్ మునుపట్లాగేనే ఇంకా కోలుకొని కాలేజ్కి వెళ్తాడు. అందరూ చుట్టాలు కూడా ఫోన్ చేస్తున్నారు, ఆకాష్కి ఎలా ఉంది అని. సరే సర్జరీ కూడా అయ్యింది, బాగానే ఉంది, మరికొన్ని రోజుల్లో కాలేజ్ కూడా వెళ్తాడు, ఇంకా మనందరితో కూడా కలిసి తిరుగుతాడని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. కానీ అంతలోనే ఆ తండ్రికి ఫోన్, మీ అబ్బాయి ఆకాష్ మృతి చెందాడు. ఒక్కసారిగా తండ్రికి గుండెలు పగిలిపోయిన పని అయింది. ఎందుకంటే శస్త్రచికిత్స చేసిన తర్వాత నా కొడుకు ప్రాణాలతో బాగానే ఉన్నాడు కదా, మళ్ళీ మునుపటి రోజుల్లో ఉంటాడు అనుకున్నాను, ఈ వార్త నిజమా కాదా అంటూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యాడు తండ్రి. ఎవరైతే ఆకాష్ తండ్రి ఉన్నారో ఆయన ఆ మాట ఇంకా పెదవి కూడా దాటం లేదు, నా కొడుకు మరణించాడు అనే మాట చెవును పడగానే ఒక దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ మాటని ఆ తల్లికి ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితి, తానే గుండె ధైర్యం చేసుకోలేకపోతున్నాను, ఇంట్లో కూడా ఎలా చెప్పాలంటూ కూడా సర్ది చెప్పుకొని అసలేం జరిగింది, ఇది వాస్తవమా కాదా అంటూ కూడా KGHకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొడుకు శవాన్ని చూసి గుండెలు పగిలేలా అక్కడ రోధిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతులయ్యారు. ఎందుకంటే కొడుక ఒక్కసారి లేరా, నా ఆశలన్నీ కూడా నీ మీద ఉన్నాయి, నేను రేయనక పగలనక కష్టపడి నేను చదివించి ఒక ప్రయోజకుని చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను, ఆ కలలన్నీ కూడా తీరకముందే ఇలా వెళ్ళిపోయావా, నన్ను ఒంటరిని చేసేస్తావా, నేను ఎవరి కోసం బ్రతకాలి అంటూ కూడా అక్కడ తండ్రి తల బాదుకుంటూ ఏడుస్తున్నాడు. సో ఏదైతేనే ఒక ట్రాక్టర్ లో సరదాగా లిఫ్ట్ అడిగిన పాపానికి అక్కడ అంటే ఎలా జరుగుతుందో మృత్యువు ఎవరిని ఎప్పుడు ఎలా కబలిస్తుందో కూడా తెలియదు అనడానికి ఉదాహరణే ఈ సంఘటన అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఆకాష్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్కసారి శోకచంద్రంలో మిగిలిపోయారు. ఎందుకంటే తమ కళ్ళ ముందే తమ స్నేహితుడు చక్రాల మధ్య నలిగిపోయాడు. సరే బానే ఉంది, ఆపరేషన్ అయిన తర్వాత కోలుకుంటాడు, మా అందరం కలిసి కూడా మళ్ళీ సరదాగా కాలేజ్ రోజులను ఎంజాయ్ చేస్తాం, తనకు ఆ బాధనంతా పోయేటట్టు మేం ధైర్యంగా ఉంటాం, ఏ కష్టం వచ్చినా హాస్టల్లో మేం చూసుకుంటాం అంటూ భరోసా ఇచ్చిన స్నేహితులకి ఆకాష్ ఒక్కసారిగా అలాగా ఒక మృతదేహంలా కనబడేసరికి వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు. సో ఏదైతేనే చీపురుపల్లి పాలిటెక్నికల్ కళాశాలలో, అదే విధంగా విజయనగరం జిల్లా జామి మండలం అలమండ ప్రాంతంలో కూడా విషాద ఛాయలు అలుముతున్నాయి. ఆకాష్ మృతి కారణంగా ఆ తండ్రి బాధ ఎవరు కూడా తీర్చలేనిది. ఇంకొకరి ఇంట ఇలాంటి దారుణ సంఘటన జరగకూడదని తల్లిదండ్రులు గ్రామస్తులు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి